వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు జిల్లాలో బూత్ కమిటీ కన్వీనర్లు సభ్యులతోటి సమర శంఖారావం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వారు ఇక్కడికి వస్తున్నారు. కార్యక్రమం జరిగేటువంటి సమయం, ఆ యొక్క వేదికలు అన్నీ అధ్యక్షులుగా గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అనేక విషయాలని రాజమోహన్ రెడ్డి గారు కూడా వెల్లడించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో బూత్ కమిటీల యొక్క ప్రాధాన్యత, ఆ బూత్ కమిటీ సభ్యులు చేసినటువంటి అద్వితీయమైనటువంటి ప్రక్రియ వల్ల దాదాపు 58 లక్షల ఓటర్ల యొక్క డూప్లికేషన్ అనేటువంటిది బయటపడింది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్కి నివేదికలు అందించడం కూడా జరిగింది. పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు అందరితోటి కలిసి వెళ్ళి ఇటీవలే చూసాం. నిన్ననే మనందరికీ తెలిసింది, ఐటీ గ్రిడ్ పేరుతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా తమకు ప్రత్యర్థులైనటువంటి పార్టీల యొక్క ఓట్లను తొలగించడానికి అనేక మాసాలుగా చేసినటువంటి కృషి బట్టబయలైంది. నిన్న హైదరాబాదులో ఆ సంస్థని, అక్కడ ఉన్నటువంటి గూఢచార సంస్థలన్నీ బయటకు తీసి వెలుగులోకి తేవడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ సమాచారం రావడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులని చెప్పి వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చేసినటువంటి వెరిఫికేషన్ వల్ల, ఎంక్వైరీల వల్ల అసలు ఓట్లు ఎవరి ఉన్నాయి, ఎవరి లేవు, డూప్లికేషన్ ఏంటి, డిలీషన్స్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలనే మేము ఎలక్షన్ కమిషన్కి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. వాళ్ళు అనేక రకాలుగా చేసినటువంటి ప్రయత్నాల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చేటప్పుడు హైదరాబాదులోని ఒక వ్యక్తి, నా వ్యక్తిగత భద్రతకి ఇవాళ ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా పోయింది, ఎవరిదైనా సరే వ్యక్తిగత భద్రత అనేటువంటిది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, ఇవాళ ప్రభుత్వమే తప్పుడు దారిని నడుస్తూ ఉంటే వ్యక్తులకి భద్రత ఎక్కడుంది, వ్యక్తుల యొక్క జీవితాలకు భద్రత ఎక్కడుంది అని చెప్పి అతను ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఆ పోలీస్ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేస్తే నిన్న వెలుగు చూసినటువంటి అంశాలను కానీ మనం పరిశీలనకి తీసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క వ్యక్తిగత జీవితానికి భద్రత లేకుండా పోయింది. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల యాపులతో, లేకుంటే అనేక రకాల పథకాలతో సమాచారాన్ని సేకరిస్తున్నాం, సంక్షేమాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాటలు అది ఒట్టి నీటి మీద రాతల్లాగానే నిలిచిపోయాయి. ఈనాడు కేవలం వ్యక్తిగతమైనటువంటి వివరాలను సేకరించి ఏ పార్టీ వీళ్ళు ఏ పార్టీతో కలిసి నడుస్తారు, ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అనేటువంటి దానిలో వాళ్ళు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని వ్యక్తుల యొక్క ఓట్లను డిలీట్ చేయడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలకు భద్రత లేకుండా చేయడం, ఇవాళ జరిగేటువంటి ఈ ప్రక్రియకి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీడియాలో చూసాం మనం, అనేక రకాల ఫోటోలతోటి ప్రచురించడం జరిగింది. నారా లోకేష్ అనేటువంటి
చంద్రబాబు నాయుడు గారి కుమారుడితోటి ఇవాళ ఈ ఐటీ గ్రిడ్ CEO అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో అతను చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, కిలారి రాజేష్ అనేటువంటి వ్యక్తి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటానంతా కలెక్ట్ చేసేటువంటి దానిలో ముఖ్య భూమికను పోషించేటువంటి వ్యక్తి, పెద్ది రామారావు అనేటువంటి వ్యక్తి, అలాగే అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి లోకేష్ గారికి అభీష్ట, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర ప్రయత్నమే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లని లిస్టుల్లో నుంచి డిలీట్ చేసే కార్యక్రమం. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఏ ఒక్కరికి కూడా ఓటు తొలగించడానికి అవకాశం లేదు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి చెప్పబట్టి ఇవాళ ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లు ధైర్యంగా ఉన్నారు, లేకపోతే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనం గమనించాల్సింది కేవలం ఓటర్ లిస్టులో ఓట్లు డిలీట్ కావడమే కాదు, డూప్లికేషన్ ఓట్లు రావడానికి కారణమే కాదు, ప్రతి వ్యక్తి యొక్క జీవిత భద్రత ఇవాళ ప్రశ్నార్థకమైంది. 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క జీవితాలకి ఈ రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారు చేసినటువంటి ఈ తప్పుడు విధానం వల్ల రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఈ దేశంలో ఇవాళ వీళ్ళిద్దరూ చేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పైగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి ఈ ప్రయత్నం ఇవాళ బట్టబయలైంది. దాన్ని కావడానికి కారణం బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు అని చెప్పి చెప్పక తప్పదు. వాళ్ళు అద్వితీయమైనటువంటి చేసినటువంటి కార్యక్రమం, నిర్వహించినటువంటి విధానం ఇవాళ ఇది ఈ దొంగల్ని పట్టించేదానికి మార్గం దొరికింది. ఇవాళ ఎలా ఉందంటే కొన్ని పత్రికలు చూసాం ఈరోజు ఉదయమే, మీడియా మిత్రులందరూ కూడా సహకరించండి. 1-2 పత్రికల్లో చూశాను, దొంగతనం చేసిన దొంగ ముందు ఎవరూ లేకపోయినా ఎవరో దొంగ పోతున్నాడు అనేటువంటి ఊహల్లో దొంగ దొంగ అని అరుచుకుంటూ వెళ్ళాడంట ప్రజలను మోసం చేయడానికి. ఇవాళ 1-2 మీడియాలో వచ్చినటువంటి ప్రకటనలు చూస్తే అదే విధంగా ఉంది. మేము గడిచిన 1.5 సంవత్సరంగా బూత్ కమిటీ సభ్యులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని సమాచారాన్ని సేకరించి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇవాళ ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఇటువంటి తప్పులు జరగడానికి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించడానికి మేమేదో ప్రయత్నం చేశామని మా మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నానికి మీడియా కూడా సహకరించడం అంత భావ్యం కాదు. దయచేసి ఇవాళ ఇది ఈ రాష్ట్ర ప్రజల భద్రతకి, వ్యక్తిగత జీవిత భద్రతకు కూడినటువంటి విషయం. ఇవాళ మీరు ఇటువంటి కార్యక్రమాల్లో నిజాయితీగా చిత్తశుద్ధితో మీరు సమాచారాన్ని ఇవ్వండే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద, మా పార్టీ కార్యకర్తల మీద నెపం నెట్టడానికి చేసే ప్రయత్నం దుర్మార్గమైంది. ఇది తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం ఇది ఓట్ల తొలగింపు కార్యక్రమంగా చూడొద్దు. వ్యక్తిగత జీవితానికి భద్రత లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ను పంపండి. అలాగే అనేక కోట్లాది రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క డబ్బు బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తూ ఆర్టీజీఎస్ అనేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకుని ఈ ప్రభుత్వం ఆర్టీజీఎస్ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఆన్లైన్ లింకేజ్ ఇచ్చి ఇటువంటి బోగస్ ఐటీ గ్రిడ్ల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని వ్యక్తిగత భద్రతకు కూడా బాధ కలిగించే విధంగా
ఇవాళ ప్రైవేట్ ఏజెన్సీలకి ధారాదత్తం చేసేటువంటి ఈ కార్యక్రమం ఇది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం. ఇవాళ ఆర్టీజీఎస్ సంస్థ ప్రభుత్వానిదే. సంస్థ నిర్వహణ అంతా ప్రైవేట్ కన్సల్టెన్సీలది, ప్రైవేట్ కంప్యూటర్ ఏజెన్సీలది. కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. ఎవరైతే ఆర్టీజీఎస్ సిఇఓ ఉన్నాడో ఆయన సతీమణే ఆర్టీజీఎస్కి అడ్వైజర్గా ఉండి ఇవాళ ప్రైవేట్ కన్సల్టెంట్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా వాళ్ళు అందిస్తున్నారంటే ఇంతకన్నా మరి దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇక ప్రభుత్వాలు ఏంటి? ప్రభుత్వాలు చేసే కార్యక్రమం ఏమీ లేదు ఇక్కడ. ఇవాళ ప్రభుత్వ సమాచారం ఎంతో సీక్రెసీతో ఉండాల్సిన సమాచారం, వ్యక్తిగత భద్రత అనేటువంటి సీక్రెసీ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి యొక్క జీవిత రహస్యాన్ని, భద్రతని మరొక వ్యక్తికి తెలియకూడదు, తెలియాల్సిన అవసరం లేదు. తెలియజేసేటువంటిది ఏదైనా ఉంటే అది చాలా సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అవుతుందని చెప్పారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడుతుందంటే ఇక వ్యక్తిగత భద్రత లేదు ఈ రాష్ట్రంలో. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ, అలాగే భారత రాష్ట్రపతి గారిని కానీ అందరూ కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భద్రతకి మీరు మాకు రక్షకులుగా ఉండండి. దీని మీద సీరియస్ ఎంక్వైరీలు చేయండి. ఎవరైతే ఈ ఫ్రాడ్ కమిట్ చేశారో, ఎవరైతే ఈ తప్పుడు విధానాన్ని 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని చట్టాలకు లోపడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది బయటపడడానికి కారకులైనటువంటి బూత్ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఫలితం ఇవాళ ఇంత పెద్ద భారీ స్కామ్ అధికార పార్టీ కనుసన్నల్లో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఐటీ మంత్రి కనుసన్నల్లో జరిగేటువంటి సీరియస్ అఫెన్స్ బయటకు వచ్చింది. కాబట్టి దీని మీద భారతదేశ చట్టాల్లో ఉన్నటువంటి అనేక విధానాలుగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కి, అనేక ఇన్వెస్టింగ్ ఏజెన్సీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.